అమ్మ పెట్టిన అన్నం కన్నా గొప్ప పదార్థం లోకంలో ఇంకోటి ఉండదు. అమృతం కూడా దానికన్నా తక్కువే. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవాలు చేస్తుంటారు, వెంకటేశ్వర వైభవోత్సవాలని. అనేక చోట్ల నేను వ్యాఖ్యాతగా వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదట జరిగే నివేదన ఏదో తెలుసా? వారి అమ్మగారు పంపించేటటువంటి పెరుగన్నం, అమ్మ పెట్టిన పెరుగన్నం వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట తింటారు. అంటే వెంకటేశ్వర స్వామి వారంతటి వారు అమ్మ పెట్టిన అన్నం మొట్టమొదట తింటారు. మనం అమ్మ పెట్టిన అన్నం తినడం, ఋతువులో లభించేటటువంటి పళ్ళు తినడం, పరిశుభ్రమైన ఆహారం తినడం, శరీరానికి ఎంతవరకు అవసరమో అంతవరకు తినడం, రుచి కోసం తినకుండా ఉండడం, నువ్వు చేయవలసినటువంటి పనికి ప్రతిబంధకం కాకుండా కడుపు బరువుని నియంత్రించుకోవడం, శరీర ఆరోగ్యాన్ని చూసుకోవడం శౌచమునందు అంతర్భాగములు. వ్యక్తి అంత గొప్ప శరీరం కాబట్టి దాన్ని పోషించుకోవాలి, అది శాస్త్రం చెప్తుంది. అందుకని స్నానం, అంత జాగ్రత్తగా స్నానం గురించి చెప్పింది. దంతధావనం అవన్నీ వేదంలో అంతర్భాగాలు అయ్యాయి. అందుకే నువ్వు స్నానం ఎట్లా చేయాలో, దంతధావనం ఎట్లా చేసుకోవాలో దగ్గర నుంచి శాస్త్రం ఎందుకు చెప్పిందంటే, శరీరము అపూర్వము, దానికి యోగశాస్త్రంలో నిబంధింపబడినటువంటి ఆ యోగ ప్రణాళిక ద్వారా, వ్యాయామం ద్వారా శరీరాన్ని బిగుతుగా పనిచేయడానికి యోగ్యంగా ఉంచుకోవడం కూడా అంత అవసరం. వ్యక్తిగత శౌచం ఎంత గొప్పదో సామాజిక శౌచము అంత గొప్పది. నా ఇల్లు నా ఒళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాను కానండి, ఊరు గురించి వీధి గురించి నేను లెక్క పెట్టను. అత్యంత ప్రమాదకరమైన పోకడ. నిజానికి ఒక్కొక్క దేశంలో కోటాను కోట్ల ఖర్చు దేనికవుతుంది అంటే వ్యాధులను నివారించడానికి, వైద్యానికి అయిపోతూ ఉంటుంది. నిజానికి అనేక వ్యాధులు తగ్గడానికి ఒకే ఒక్క సాధనం ఏమిటి అంటే, ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కాళ్ళు కడుక్కుని తినడం. అదొక్కటి పిల్లలకి అలవాటు చేయగలిగితే అనారోగ్యం బాగా తగ్గిపోతుంది. సమాజం అంతా కూడా క్షేమంగా ఉండడానికి మన వంతు కర్తవ్యంగా మనం ఏం చెయ్యాలో అది చెయ్యకపోవడం కూడా పాపకర్మే అంటుంది శాస్త్రం.